లాట్ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే, నా భారతదేశ ప్రజలు చాలామంది అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నవారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న మానవుణ్ణి మరి వెలిగించడానికి లోకములోకి వెలుగు వస్తూ పోతూ ఉందని యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది. లోకములోకి ఒక వెలుగు వస్తుంది, పోతూ ఉంది. అది అందరినీ వెలిగిస్తానికే వస్తుందట. ఆ వెలుగుని ఎందరైతే ఆహ్వానిస్తారో, ఆ వెలుగుని ఎందరైతే మనసు పూర్తిగా కోరుకుంటారో, ఆ వెలుగు అందరినీ వెలిగిస్తానికే ఆ భగవంతుడు వారందరినీ వెలిగిస్తానికే వస్తూ పోతూ ఉన్నాడు. ప్రభువారు ఈరోజు మరి ఈ యొక్క నా భారతదేశ ప్రజలని వెలిగించాలని అహోరాత్రులు నాకు ముందున్న దైవ సేవకులు, దైవజనులు, సత్య సంబంధులు ఎంతోమంది మరి ఆశపడ్డారు. ఆశపడి వారి యొక్క ప్రార్థన ఫలమే ఈరోజు నేను కూడా పట్టబడ్డాను. నాలాంటి వ్యక్తులు, మూర్ఖత్వములో ఉన్నవారు, ఈ రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, కరుణాకర సుగుణ, చాలామంది అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నారు. వీరందరూ కూడా వీరి కనులు వెలిగించటానికినే ఈరోజు మరి క్రీస్తు యేసు కృపనందు బలము తెచ్చుకొని, మరి నేను కలిగి ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు. ఆ నామము ఏమి నామం అంటే యేసు అనే నామము. ఈ యేసు అనే నామము అన్ని నామముల కంటే పైనామము, ఉన్నతమైన నామము. ఏం చేసిందయ్యా అంటే, ఏమైందయ్యా అంటే, ఇంకనూ పాపులుగా ఉండగానే, ఇంకనూ క్రీస్తు యేసు చెంతకి రాకూడని వారమైనప్పటికీ ఆ యొక్క దేవాది దేవుడే ఈ ఇలువలేని వారి కోసము విలువైన తన యొక్క రక్తమును సిందించాడు. ఏమండి, మనం మంచివారమని మన వాళ్ళు నమ్మలేదు, మన స్నేహితులు నమ్మలేదు, బంధువులు నమ్మలేదు, రక్త సంధికులు నమ్మలేదు, ఇంకా స్నేహితులు నమ్మలేదు. మనము మంచివారమని ఎవరు మనల్ని నమ్మలేదు, కానీ మనకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వలేదు. కానీ మనం ఇంకనూ ఆయన చెంతకి రాకూడని వారిమైనప్పటికీ ఆ మహోన్నతుడును, ఆ కరుణామయుడును, కరుణా కటాక్షములు కలిగిన వాడును మనందరి కోసము ఆయన రక్తమును సిందించాడు. ఎంతగా ప్రాణం అర్పించాడయ్యా అంటే, మన నిమిత్తము ఆయన ప్రాణమును అర్పించాడు. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ బోకర లలిత కుమారు కావచ్చు, మరి రాధా మనోహర దాసు కావచ్చు, కరుణాకర సుగుణ కావచ్చు, ఏమండి, చాలామంది ఉన్నారండి. ఈ యొక్క మూర్ఖత్వముతో మూర్ఖులుగా మరి అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని నిజమైన వెలుగుని చీకటిని భ్రమపడుతున్న ఈ మూర్ఖ శిఖామణులు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే, వీరు నాకు శత్రువులే కాదు, కానీ ఆ భగవంతుడు, ఆ సర్వశక్తి కలిగిన వాడు, భూమి ఆకాశములను సృష్టించిన ఆ సృష్టికర్త మన కోసము, ఈ ఇలువలేని మన కోసము, ఇలువలేని మన నిమిత్తము ఆయన రక్తమును సిందించడమే కాకుండా మన కోసము ఆయన ప్రాణమును అర్పించాడు. ఎవరండి మన కోసం వచ్చి ప్రాణమిచ్చేది? స్నేహితులు, స్నేహితురాళ్ళు, బంధువులు చాలామంది ఉన్నప్పటికీ ఈనాడు మనమంటే, మన గురించి మంచివారు అని చెప్పే కంటే మన మీద నిందలు మోపే వాళ్ళు ఎక్కువ కదా. మన మీద
నిందా ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ ఈరోజు మనం ఇంకనూ ఆయన చెంతకి రాకూడని వారమైనప్పటికీ, మనం ఇంకనూ మురికి గుడ్డతో మన నీతి మురికి గుడ్డ వలె ఉన్నప్పటికీ, ఆ భగవంతుడును, ఆ సర్వోన్నతుడును, కరుణా కటాక్షములు కలిగిన ఆ ప్రభువారు ఈ లోకమును ప్రేమించాడు. ఈ లోకములో ఉన్న మన కోసము తన అద్వితీయ సత్యదేవుణ్ణి, జనతైక కుమారుణ్ణి మన నిమిత్తము బలిగా అర్పించాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా భారతదేశ ప్రజలారా, గమనించండి, గుర్తించండి. ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకరైన లలిత కుమారి, వీరందరూ ఈరోజు ఎంతగా దూషిస్తున్నారు, ఏలన చేస్తున్నారు. మరి కొన్ని కోట్ల మంది ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉన్నారు. ఈరోజు వేదము చెప్పిన దేవుడు ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు వారే అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. శుక్ల యజుర్వేద సంహితలో పేజీ నంబరు 253 పేజీలో, పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసిరి. దీనికి ఎవరు సాక్షులంటే, ఈరోజు శుక్ల యజుర్వేద సంహితలో పేజీ నంబర్ 253 పేజీలో నేను ఎవిడెన్స్ ఇస్తున్నాను. ఈ కరుణాకర సుగుణాకి, రాధా మనోహర దాసుకి, బోకర లలిత కుమారికి మరి ఏదము చెప్పిన దేవుడు ఎవరో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరో కాదండి, ప్రభువుని యేసుక్రీస్తు వారే. ఏదము ఏ మహనీయుడి గురించి తెలియపరిచిందో, ఏ మహానుభావుడి గురించి తెలియజేయబడిందో, పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేశారట. దీనికి సాక్షులు ఎవరయ్యంటే దేవతలే. ఈ రాధా మనోహర్ దాస్కి ఏమి తెలియదండి, తెలియదు. ఏదన్నా అడిగితే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఇది ఒక్క మాట మాత్రం తెలుసు ఈ రాధా మనోహర్ దాస్కి. తక్కిన ఇద్దరు ఉన్నారు, వారికి ఏమి తెలియదు. ఏదము చెప్పిన దేవుడు ఎవరో, ఏదములో దశరథి రంగాచార్యులు వారు తెలియపరిచిన భగవంతుడు ఎవరో, ఆ దేవుడు ఎవరో, ఆయన గురించిన నమూనా ఏంటో అనేది ఈ యొక్క మూర్ఖులకి తెలియదండి. ఈరోజు నా భారతదేశ ప్రజలారా గమనించండి, వీరి మాటల ద్వారాగా మీ ఆత్మలను నరకానికి సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. మీ ఆత్మలను నరకానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో, పాతాళము పాపము చేసిన వాడిని పట్టి బంధిస్తుందట. ఈరోజు వీరి యొక్క మాటల ద్వారాగా మీ ఆత్మలను పాతాళానికి సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. ఉద్రేకముతో కామెంట్లు పెడుతున్న వారులారా, కామెంట్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకంటే ఇంకా చాలా ఎక్కువగా డిఫరెంట్గా మాట్లాడగలుగుతాను. నేను మాట్లాడటం మొదలు పెడితే ఈ చెవుల నుంచి బ్లడ్ కారతం మొదలుపెట్టిద్ది. అంత డిఫరెంట్గా మాట్లాడతాను, అంత విధానంగా సుప్రభాతాలు చదువుతాను. కానీ నా నేచరు, నా యొక్క విధానం అది కాదు. గతములో ఈ రాధా మనోహర దాసు లాంటి వారిని, గతములో అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో నేను ఉన్నప్పుడు నా అంత మూర్ఖుడు లేడు అనిపిస్తుంది. ఒకప్పుడు క్రీస్తుకి వెలపటం ఉన్నప్పుడు నా జీవితాన్ని చూసుకుంటే, క్రీస్తులోకి వచ్చినాక చూసుకుంటే చాలా వ్యత్యాసం. ఆ కాలము దేవుడు లేనివాడిగా జీవించిన రోజులు, ఈ కాలము ఈరోజు క్రీస్తు యేసు నామం పేరిట, క్రీస్తు అనే ఒక నామము పేరిట నేను ఆయనతో అంటుగట్టబడిన జీవితానికి, ఆనాడు యేసు ఎరగని ఆ రోజుల్లో, సృష్టికర్తని గుర్తించని ఆ రోజుల్లో, అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్న ఆ రోజుల్లో నాకు నిజమైన వెలుగు తెలియదు, నిజమైన మార్గం తెలియదు. ఈరోజు నిజమైన మార్గము
నిజమైన వెలుగు దగ్గరకు వచ్చాను. ఆ వెలుగునే వేదము చెప్పింది. వేదములో ఉన్న ఆ యొక్క కరుణామయుడు ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఖరాఖండిగా తెలియజేస్తున్నాను. అగ్ని అయి ఉన్నవాడు పశువు కావటం ఏమిటి? పశువై ఉన్న వాడిని దేవతలు యజ్ఞం చేయటం ఏమిటి? దీనికి దేవతలే సాక్ష్యమని శుక్ల యజుర్వేద సంహిత సాక్ష్యం ఇవ్వబడి ఉంది. గమనించి గుర్తించి ఇకనైనా మీరు మారు మనసు పొందుతారని ఈ బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ మాటలు వినవద్దు. ఎందుకనగా ఈ కరుణాకర సుగుణ గతములో యేసు ప్రభువుని కొన్నాళ్ళు వెంబడించి తర్వాత ఇతని యొక్క ఆత్మను ధనమునకు అమ్ముకున్నాడు. బైబిల్ గ్రంథములో దేశత్వమును అమ్ముకున్నవాడు ఒకడున్నాడు, ధనాభిక్షకి సృష్టికర్తనే అమ్మినవాడు ఒకడున్నాడు. వీరిద్దరూ, ఒకడేమో ఏశావు, మరొకడేమో ఇస్కరియోతు యూదా. వీరిద్దరూ దేవునికి దూరస్తులే. అదే నేచరు ఈ కరుణాకర సుగుణాలో పనిచేసింది. ఇతను కూడా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరములు యేసు ప్రభు వారిని వెంబడించి తరువాత ధనాభిక్షకి దాసుడిగాను, ధనాభిక్షకి లోనయ్యని వాడిగా తన ఆత్మను అమ్మువేసుకున్నాడు. ఈరోజు యేసు ప్రభుకి వ్యతిరేకంగా మారినవాడు ఈ యొక్క కరుణాకర సుగుణ. ఇతను తన యొక్క ఆత్మను స్వల్పకాల జీవితాని కోసము, మరి ఇది శాశ్వతమైన జీవితం కాదండి, ఇది ఏదో ఒక రోజున ఈ యాత్ర ముగించాలి. పోయేది ఖాయం, చేరేది ఖాయం. ఈ తనువుని ఎంత పోషించి పెంచినా సావు తప్పకుండా ఉండదు, సావు రాకుండా ఉండదు. రోగం వచ్చినా బావాలి, రోగం రాకపోయినా బావాలి. ఏమండి, ఇది మడికి శాశ్వతం కాదు, పోయేది కన్ఫామ్, పోయేది శాశ్వతమైనది. అదుగు ఆ లోకము. ఏ లోకము? పోయే స్థానాలు రెండు, ఒకటి మోక్షము, మరొకటి నరకము. నరకం తప్పించుకోవాలంటే ఒక మనుషుడు భూమి మీద ఉండగానే సరిచేయబడాలి, సరిచూసుకోవాలి. వెరసి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా రక్షణ పొందుతారని నమ్ముతూ ఈ మాటలని ఇంతటితో మరి ముగిస్తూ జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా నేను ఇంతవరకు మీకు తెలియపరిచినవన్నీ కూడా ఎవిడెన్స్తో సహా మీ గతంలో నేను అందించాను. ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకొస్తున్నాను. మరి నా దగ్గర ఓల్డ్ ఫింట్ ఉంది. ఈరోజు మన వాళ్ళు తెలివిగా కొత్త పింట్లు వేశారు. ఆ కొత్త పింట్లలో ఇప్పుడు నేను చెప్పినవి లేవు, మీరు కల్పించారు. మన వాళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళంటే, సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటారని మన పూర్వీకులు ఏ మహానుభావుడి గురించి, ఏ మహనీయుడి గురించి, సృష్టికర్త గురించి తెలియజేశారో ఆయనని తెలుసుకోకుండా మరి దుష్టుడైన సాతానుడు వెలుగుదూత వేసుకొని 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనములో, ఇది ఆశ్చర్యం కాదు, సాతానుడు తానే వెలుగుదూత వేసుకొని ఉన్నాడని ఆ మాట నెరవేర్చబడుతుంది. ఎందుకో తెలుసా? ఈనాడు వేదములో ఉన్న ఏదేదములో ఉన్న ఆ దేవుడిని ఈరోజు వీరు మార్చివేస్తూ ఉన్నారు. ఏమండి, ఓల్డ్ ఫింట్ నా దగ్గర ఉంది. నేను అన్నీ కూడా ఎవిడెన్స్తో సహా ప్రూఫ్లు ఇచ్చాను. మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. వెలిసి ఈ అజ్ఞానులు, ఈ రాధా మనోహర దాసు కావచ్చు, బోకర లలిత కుమార్ కావచ్చు, ఇంకా కరుణాకర సుగుణ కావచ్చు, వీరందరి మాటలు విన్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి చేరుతారు. అలాగా మీరు చేరకూడదనే ఇంతవరకు మీ కొరకే, మీ ఆత్మల రక్షణ కోసమే నా ప్రయాస. నాకు ముందున్న భక్తులందరూ కూడా మనకి దారి చూపించారు, నిజదేవుని చూపించారు. ఆ నిజదేవుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువారు మీ కన్నులు వెలిగించునుగాక. ఆమేన్.